ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. హిందూపురం ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తొచ్చేది లేపాక్షి శిల్పకళ. బెంగళూరుకి దగ్గరగా ఉన్న వాణిజ్య అవకాశాలు, అలాగే దశాబ్దాలుగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం. 1983 నుంచి హిందూపురం రాజకీయ చరిత్రను గమనిస్తే ఇది టీడీపీకి అత్యంత బలమైన కోటల్లో ఒకటిగా కనిపిస్తుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు వరుసగా 3 సార్లు ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. 2024లో బాలకృష్ణ గారు సాధించిన భారీ ఆధిక్యం 2029లోనూ కొనసాగుతుందా, లేక తన కోర్ ఓటుని దాదాపుగా నిలబెట్టుకున్న వైఎస్ఆర్సీపీ ఈసారి మరింత బలమైన వ్యూహంతో పోటీని మార్చేస్తుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాలు ఉన్నాయి. హిందూపురం పట్టణం టెక్స్టైల్, గార్మెంట్, చిన్న పరిశ్రమలు, వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. బెంగళూరుకి దగ్గరగా ఉండటం ఈ ప్రాంతానికి అదనపు ఆర్థిక అవకాశాన్ని కల్పిస్తుంది. మరోవైపు ప్రపంచ ప్రసిద్ధి చెందిన లేపాక్షి ఆలయం ఈ నియోజకవర్గానికి సాంస్కృతిక, పర్యాటక ప్రత్యేకతను తీసుకొచ్చింది. అయితే ఉపాధి, పరిశ్రమలు, తాగునీరు, డ్రైనేజీ, పట్టణ ట్రాఫిక్, వ్యవసాయ నీరు, గ్రామీణ రహదారులు వంటి సమస్యలు ఇప్పటికీ రాజకీయంగా కీలకంగానే ఉన్నాయి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ బలమైన ప్రభంజనం కనిపించింది. అయినా హిందూపురంలో మాత్రం టీడీపీ తన కోటని కాపాడుకుంటూ వచ్చింది. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారికి 91,704 ఓట్లు రాగా, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ మహమ్మద్ ఇక్బాల్ గారికి 74,676 ఓట్లు వచ్చాయి. దీంతో బాలకృష్ణ గారు 17,028 ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. అంటే రాష్ట్ర రాజకీయ వాతావరణం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న సమయంలో కూడా బాలకృష్ణ గారి వ్యక్తిగత ప్రభావం, నందమూరి కుటుంబానికి ఉన్న అనుబంధం, టీడీపీ క్యాడర్ బలం కలిసి పనిచేశాయని చెప్పొచ్చు. ఇప్పుడు కథలో అత్యంత ఆసక్తికరమైన మలుపు ఇదే. 2024లో బాలకృష్ణ గారికి 1,07,250 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి టిఎన్ దీపికా గారికి 74,653 ఓట్లు లభించాయి. ఫలితంగా బాలకృష్ణ గారి మెజారిటీ 32,597కి పెరిగింది. 2019తో పోలిస్తే టీడీపీకి అదనంగా 15,546 ఓట్లు వచ్చాయి. కానీ వైఎస్ఆర్సీపీ ఓట్లు కేవలం 23 మాత్రమే తగ్గాయి. అంటే హిందూపురంలో 2024 కదా వైఎస్ఆర్సీపీ ఓట్లు పూర్తిగా కూలిపోవటం కాదు, టీడీపీ తన ఓటు పరిధిని భారీగా విస్తరించుకోవడమే. బాలకృష్ణ గారి వ్యక్తిగత ఓటు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు సమీకరణం టీడీపీ ఆధిక్యాన్ని దాదాపు రెట్టింపు చేశాయి. టీడీపీకి ప్రధాన బలం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు. ఆయనతో పాటు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గారు. నియోజకవర్గ స్థాయి టీడీపీ నాయకులు, మండల బూత్ స్థాయి క్యాడర్ పార్టీకి బలంగా నిలుస్తున్నారు. నందమూరి కుటుంబ వారసత్వం, బాలకృష్ణ గారి అభిమాన వర్గం కూడా సాధారణ పార్టీ ఓటుకి అదనపు బలాన్ని అందిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వైపు 2024 అభ్యర్థి టిఎన్ దీపికా గారు ప్రధాన ముఖంగా ఉన్నారు. ఆమెతో పాటు హిందూపురం పట్టణం, లేపాక్షి, చిలమత్తూరు ప్రాంతాల్లోని స్థానిక నాయకులు, గ్రామస్థాయి క్యాడర్, సంక్షేమ లబ్ధిదారుల వర్గం పార్టీకి ఆధారంగా ఉన్నాయి. అయితే 2029లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై స్పష్టత, స్థానిక నాయకత్వ ఐక్యత చాలా ముఖ్యం. టీడీపీకి మొదటి బలం హిందూపురంలో ఉన్న చారిత్రక ఓటు పునాది, రెండోది బాలకృష్ణ గారి వ్యక్తిగత బ్రాండ్, మూడోది పట్టణ వ్యాపారులు, మధ్యతరగతి, కొన్ని బీసీ వర్గాలు, సాంప్రదాయ టీడీపీ కుటుంబాల్లో ఉన్న మద్దతు. ఇవన్నీ కాకుండా అధికార పార్టీగా అభివృద్ధి పనులని ప్రజలకు చూపించే అవకాశం టీడీపీకి ఉంది. అయితే బాలకృష్ణ గారు ప్రజలకి ఎంతవరకు అందుబాటులో ఉంటారనే ప్రశ్న అప్పుడప్పుడు వినిపిస్తుంది. స్థానిక నాయకుల మధ్య విభేదాలు, తాగునీరు, డ్రైనేజీ, ఉద్యోగాలు, గ్రామీణ రహదారులు వంటి సమస్యలు పరిష్కారం కాకపోతే అసంతృప్తి పెరగవచ్చు. 2024లో వచ్చిన భారీ మెజారిటీ కారణంగా క్యాడర్లో నిర్లక్ష్యం ఏర్పడినా అది ప్రమాదకరమే. వైఎస్ఆర్సీపీకి దాదాపు 74,000 స్థిరమైన ఓట్ బ్యాంక్ కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలు, సంక్షేమ లబ్ధిదారులు, ఎస్సీ వర్గాలు, మైనార్టీ వర్గాలు, కొన్ని మహిళా ఓటర్లు వర్గాలలో పార్టీకి అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రధాన బలహీనత టీడీపీ భారీ ఆధిక్యాన్ని తగ్గించేంత అదనపు ఓటును ఇప్పటి వరకు సంపాదించుకోలేకపోవటం. బలమైన స్థానిక నాయకత్వం, క్యాడర్ ఐక్యత, నిరంతర ప్రజా కార్యక్రమాలు లేకపోతే 32,000 మెజారిటీని అధిగమించడం చాలా కష్టం.
2029 ఫలితాన్ని బాలకృష్ణ గారి వ్యక్తిగత ఓటు, ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యే అందుబాటు, అభ్యర్థుల ఎంపిక నిర్ణయిస్తాయి. అలాగే హిందూపురం పట్టణంలోని రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్, లేపాక్షి పర్యాటక అభివృద్ధి, చిలమత్తూరు గ్రామీణ ప్రాంతాల్లో నీరు, వ్యవసాయం, యువతకి ఉద్యోగాలు కీలకం. బీసీ, ఎస్సీ, మైనారిటీ, మహిళా, యువ ఓటర్లలో వచ్చే చిన్న స్వింగ్ కూడా మెజారిటీని గణనీయంగా మార్చవచ్చు. 2026 నాటికి హిందూపురంలో టీడీపీకే స్పష్టమైన ప్రారంభ ఆధిక్యం కనిపిస్తుంది. అధికార పార్టీ ప్రయోజనం, బాలకృష్ణ గారి హ్యాట్రిక్ విజయం, బలమైన క్యాడర్ టీడీపీకి అనుకూల అంశాలు. అయితే వైఎస్ఆర్సీపీ కోర్ ఓట్ పూర్తిగా కూలిపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ సంస్థాగతంగా పుంజుకుని బలమైన స్థానిక అభ్యర్థిని ముందుకు తీసుకొస్తే పోటీ తీవ్రతరంగా మారే అవకాశం ఉంది. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతానికి హిందూపురం టీడీపీకి స్ట్రాంగ్ సీట్. కానీ 2029 విజయం కోసం టీడీపీ 2024లో అదనంగా పొందిన 15,000కు పైగా ఓట్లని కాపాడుకోవాలి. వైఎస్ఆర్సీపీ తన 74,000 కోర్ ఓటుని నిలుపుకుంటూ పట్టణంలో టీడీపీ మెజార్టీని తగ్గించి లేపాక్షి, చిలమత్తూరు గ్రామీణ బెల్ట్లో అదనపు మద్దతు పొందాలి. ఒక కీలక విషయం ఏంటంటే హిందూపురం 2029 ఎన్నికని నందమూరి కుటుంబ చరిత్ర మాత్రమే నిర్ణయించదు. 2024 నుంచి 2029 మధ్య జరిగిన అభివృద్ధి, ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటు, యువతకు వచ్చిన ఉద్యోగాలు, పరిష్కారమైన నీటి సమస్యలు, రెండు పార్టీల అభ్యర్థుల ఎంపికే తుది ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మరి 2029లో హిందూపురం మరోసారి బాలకృష్ణ గారి నాయకత్వంలో టీడీపీ కోటగానే కొనసాగుతుందా, లేక టీఎన్ దీపిక గారు లేదా మరో బలమైన స్థానిక అభ్యర్థితో వైఎస్ఆర్సీపీ సంచలన కంబ్యాక్ ఇస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.